ఈరోజు మన క్లాస్ మైక్రోసాఫ్ట్ వర్డ్ పార్ట్ 7. మనం మైక్రోసాఫ్ట్ వర్డ్కు ఏ విధంగా వెళ్ళాలి? స్టార్ట్ మెనూ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు విన్ వర్డ్ డబ్ల్యూలో వర్డ్ 2016 అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. లేదా ఈజీ మెథడ్ చెప్పాను. ఇక్కడ సెర్చ్లో వర్డ్ యొక్క షార్ట్కట్ ఏంటి అంటే విన్ వర్డ్ అన్నమాట. ఈ విధంగా క్లిక్ చేసినా కూడా మనకు ఆటోమేటిక్గా వర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో బ్లాంక్ డాక్యుమెంట్ మీద టిక్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ మీద టిక్ చేయగానే మనకి ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇందులో మనం ఈరోజు నేర్చుకునే మెనూ ఏంటంటే మెనూ బార్లో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవి ఫైల్ కంప్లీట్ చేసుకున్నాము, హోమ్ కంప్లీట్ చేసాము, డిజైన్ కంప్లీట్ చేసాము, లేఅవుట్ కంప్లీట్ చేసాము. టుడే ఇన్సర్ట్ మెనూ గురించి నేర్చుకుందాం. ఇన్సర్ట్ మెనూ క్లిక్ చేయగానే ఫస్ట్ మనకు టేబుల్ అనేది వస్తుంది. ఈ టేబుల్ అనేది మార్క్ షీట్స్ తయారు చేయడానికి కావచ్చు, అటెండెన్స్ షీట్ కావచ్చు, శాలరీ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదా స్టూడెంట్ ఎన్రోల్ లిస్ట్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో తయారు చేసుకోవచ్చు. మొదటగా మనం టేబుల్ను ఏ విధంగా తయారు చేయొచ్చో చూద్దాం. ముందు టేబుల్ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ మెనూ అంటే ఇందులో కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ ఆప్షన్ నేర్చుకుందాం. ఇక్కడ గదుల రూపంలో కనబడుతుంటే వీటిని సెల్స్ అంటారు అనమాట. ఈ సెల్లను వర్టికల్గా కలుపుతూ పోతే దీన్ని కాలుమ్ అంటారు. ఒక కాలుమ్గా కౌంట్ చేయొచ్చు. ఇలా అడ్డులో కలిపితే ఏమంటారంటే రో అంటారు. ఏమంటారు? అదొక రో. అడ్డులో ఉంటే కౌంటింగ్. ఇక్కడ ఏమన్నాను? రో అన్నాను. ఇలా తీసుకున్నప్పుడు మనకు అక్కడ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే రోస్ కాలమ్స్ కలిపిస్తే అక్కడ మనకు ఏం క్రియేట్ అవుతుంది? టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ టేబుల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో ఎన్ని రోస్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఇక్కడ అడ్డులో ఉండే వాటిని ఏమంటారు అంటే రోస్ అంటాం. ఇలా ఓకేనా అండి? ఇలా ఉంటే రోస్. ఇలా రోస్ తీసుకోండి. అలానే వీటిని ఏమంటారు? కాలమ్స్. ఎన్ని రోస్ ఉన్నాయి మరి కౌంట్ చేస్తారు కదా, 1 2 3 4 5. మరి కాలమ్స్ ఇలా ఉంటే ఏమంటారు? కాలమ్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తము? 3 4 5 6 7 8 9 10. అలా మనం ఎన్ని కాలమ్స్ ఉన్నాయని కౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా టేబుల్ అనేది తెచ్చుకున్నాము. టేబుల్ తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ డిజైన్ అని లేఅవుట్ అని 2 మెనూలు ఓపెన్ అవుతాయి. బయట క్లిక్ చేసినప్పుడు ఆ 2 మెనూలు ఉండవు. చూడండి, ఇక్కడ వరకు అక్రోబాట్ అనే వరకే కంప్లీట్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే టేబుల్లో కర్సర్ పెట్టారో డిజైన్ లేఅవుట్ అనేది కూడా వస్తాయి. వీటి యొక్క యూజ్ ఏంటి అనేది చూద్దాం. ముందుగా మళ్ళీ ఒకసారి దీన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. డిలీట్ ఎలా చేస్తారు? సెలెక్ట్ చేసేసి కీబోర్డులో డిలీట్ కానీ ఇక్కడ డిలీట్ కానీ ఉంటుంది అనమాట. దేనిలో ఉంది ఆప్షన్? లేఅవుట్. ఇక్కడికి వెళ్ళేసి డిలీట్ సెల్సా, డిలీట్ కాలమా, డిలీట్ రోనా, డిలీట్ టేబులా, మొత్తం కదా. మీరు ఈ కాలం వెళ్ళాలి అనుకోండి, ఏమనొచ్చు అంటే ఇక్కడ సెలెక్ట్ చేసేసి, సెలెక్ట్ కూడా అవసరం లేదు, కర్జర్ ఆ లైన్లో ఉండి కాలం తీసేయాలి అనుకోండి, ఏమంటారు? డిలీట్ కాలం. ఇలా నాకు ఈ 3 కాలమ్స్ వద్దు, సెలెక్ట్ చేసుకొని ఏమంటారు? డిలీట్ కాలమ్స్. పోయినాయా లేదండి? రోస్ అంటే ఈ 2 లైన్లు నాకు వద్దు అనుకోండి, ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. డిలీట్ రోస్ అంటారు. ఆటోమేటిక్గా వస్తుంది. అంటే కాలమ్స్ అంటే కాలమ్స్ తీసేయచ్చు, రోస్ అంటే రోస్. లేదు టేబుల్ మొత్తాన్ని తీసేయాలనుకోండి, ఇక్కడ ఏమంటారు? ఇక్కడ డిలీట్ టేబుల్ అంటారు అనమాట. ఈ విధంగా టేబుల్ అనేది మనం తెచ్చుకోవచ్చు. మళ్ళీ ఒకటి చూద్దాం. ఇక్కడ డిలీట్లో టేబుల్లోకి వెళ్ళాను, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ టేబుల్ వచ్చేసింది. ఇందులో లేఅవుట్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ టిక్ చేయండి. ఇక్కడ ఎరేజర్ అని కూడా ఉంటుంది. ఎరేజర్ యొక్క లాభం ఏంటి అంటే మనము ఎక్కడైనా ఏ కాలం వద్దనుకోండి, మీరే ఎరేజ్ చేయొచ్చు. డిలీటే కాదు, ఎరేజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా డిలీట్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. ఎరేజర్ ద్వారా రిమూవ్ చేయడం అన్నమాట. ఇలా టేబుల్లో మనకు అవసరం లేని టేబుల్ని మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ఎరేజ్ అనేది చేసుకుంటూ కూడా రావచ్చు. ఎరేజర్ అనే ఆప్షన్ కూడా వాడచ్చు. ఈ 2 నేర్చుకున్నారు కదా.
ఓ టేబుల్ తీసుకున్న తర్వాత రో అంటే రో తీసేయచ్చు, కాలం అంటే కాలం తీసేయచ్చు, డెలీట్ టేబుల్ అంటే డెలీట్ టేబుల్ చేయొచ్చు, ఎరైజ్ అంటే ఎరైజ్. అలానే సెల్స్ ఒక్కొక్క గదిని కూడా తీసేయచ్చు. గదిని ఎలా తీసేస్తారు ఇక్కడ చూద్దాం. అలానే దానికంటే ముందు ఇక్కడ డ్రా టేబుల్ అని ఉంటుంది. డ్రా టేబుల్ అంటే మీరే టేబుల్ డ్రా చేయొచ్చు అనమాట. ఇక్కడ ఒక బాక్స్ అనేది మీరు డ్రా చేస్తే బాక్స్ వచ్చింది. దేని ద్వారా? డ్రా టేబుల్ ద్వారా. ఇక్కడ చూడండి, మీరు ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే అన్ని కాలమ్స్ మీరే డ్రా చేయొచ్చు. ఓకేనండి. ఇలా ఈ విధంగా మనము డ్రా చేసుకుంటూ వెళ్ళొచ్చు. వద్దనుకుంటే ఏంటి, ప్రక్కనే ఎరైజర్ ఉంది, నెమ్మదిగా ఎరైజ్ చేసి పెట్టేయండి. ఆటోమేటిక్గా ఎరైజ్ అనేది అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఇందులోనే డిలీట్లో ఒకటి ఆప్షన్ మిగిలిపోయింది అని చెప్పాను, డిలీట్ సెల్స్. ఇప్పుడు నేను దీనికంటే ముందు ఇది క్లాస్ కంప్లీట్ అయినాక ఇది చెప్పుకుందాం. ఎందుకంటే సెల్ డిలీట్ అయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సెల్ అనేది డిలీట్ సెల్స్ అంటున్నాను. ఇక్కడ ఏమన్నా అడుగుతుంది అంటే చూడండి, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అంటే ఇప్పుడు ఇది డిలీట్ అనండి ఒకసారి. డిలీట్ అనేసేసి షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ అనగానే ఓకే అనగానే ఇప్పుడు చూడండి ఒక సెల్ మాయమైపోయింది ఇక్కడ. అంటే సెల్ డిలీట్ అవుతుంది, టేబుల్ అనేది లెఫ్ట్ జరుగుతుంది. ఇక్కడ చూద్దాం, మనం ఇక్కడైతే మీకు గుర్తుపట్టే విధంగా ఈ 2 కాలమ్స్ అయితే తీసేద్దాం. తీసేయడాన్ని ఏమంటారు? డిలీట్ కాలం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు నేను అంటున్నాను చూడండి, డిలీట్ సెల్స్, షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్. చూడండి, అంటే షిఫ్ట్ సెల్స్ డిలీట్ అవుతుంది, సెల్స్ అనేది లెఫ్ట్ జరుగుతున్నాయి. దీన్నే ఇప్పుడు ఈ కాలం మొత్తం పోవాలనుకోండి, ఇవేమంటారు చూడండి, డిలీట్ సెల్స్. ఇప్పుడు ఏమంటారు? షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్. ఇలా ఓకే. ఈ విధంగా మనం డిలీట్ చేయడానికి డిలీట్ అనేది కనబడుతుంది. అలానే ఇక్కడ ఉన్న సెల్ కింద ఉన్నది తీసేయాలి, ఇప్పుడు ఇది వెళ్ళాలి, ఈ కింద ఉన్నది పైనకి రావాలి అనుకున్నప్పుడు ఏమంటారు? ఇక్కడ డిలీట్ సెల్స్లో షిఫ్ట్ సెల్స్ అప్ అంటే ఇది డిలీట్ అవుతుంది, పైకి జరుగుతాయి. ఇప్పుడు చూడండి, అవి నీకు అలా మనం ఏంటి అంటే ఆల్రెడీ ఇక్కడ డిలీట్ అయిన కొద్దీ మనకి ఇక్కడ పైకి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇది వర్కింగ్ సెల్లో చెప్తాను, ఎందుకంటే వర్కింగ్ లేదు. ఇప్పుడు మీకు చూస్తాను, ఇక్కడ ఏ అని ఉంది, బి అని ఉంది, ఇక్కడ ఏమని ఉంది, సి అని ఉంది అనుకున్నాం. ఇప్పుడు ఏబిసి అనేవి పైనకి వెళ్ళాలి. అలాంటప్పుడు ఏం చేద్దాం, దీన్ని డిలీట్ చేసేయండి. డిలీట్ ఎలా? డిలీట్ చేసి ఖాళీ సెల్ని తీసేద్దాం అనుకున్నాం. డిలీట్ సెల్లో షిఫ్ట్ సెల్స్ అప్, పైకి జరిగిందా లేదా? ఆ విధంగా ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే డిలీట్ అనే కమాండ్ వాడచ్చు. ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? డ్రా టేబుల్, ఎరేజర్, ఏమంటారు ఇక్కడ టేబుల్, డిలీట్ అనేది 3 వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము ఒక మార్క్ షీట్ ఎలా తయారు చేద్దామో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, దీన్ని తీసివేయాలంటే మీకు చెప్పాను కదా, సెలెక్ట్ చేసుకొని ఏమంటారు, డిలీట్ కాలుమా, డిలీట్ రోనా, డిలీట్ టేబుల్. నేనైతే ఏం తీసుకుంటున్నాను, డిలీట్ టేబుల్. ఓకే. ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి, అక్కడ ఉన్నప్పుడే ఈ డిజైన్ లేఅవుట్ అని వస్తే, లేకపోతే రాదు. మీరు మళ్ళీ ఇన్సర్ట్లోకి వెళ్ళండి, టేబుల్ తీసుకోండి, మీకు కావాల్సిన సెల్స్ అనేది తీసుకొని సెలెక్ట్ చేసుకొని టేబుల్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఒక మార్క్ షీట్ తయారు చేద్దాం. మార్క్ షీట్లో ఏముంటుంది? ఫస్ట్ వన్ రూల్ నెంబర్, తర్వాత ఏమంటారు నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, తర్వాత ఏమంటారు తెలుగు మార్క్స్, లేదా షార్ట్ కట్ అయితే షార్ట్ కట్ పెట్టండి, ఫుల్ ఫామ్లో అయితే ఫుల్ ఫామ్ అంటే తెలుగు మార్క్స్, తర్వాత ఏమంటారు ఇంగ్లీష్ మార్క్స్, సోషల్ మార్క్స్, ఇక్కడ ఏంటి సైన్స్ మార్క్స్, తెలుగు మార్క్స్, ఇంగ్లీష్ మార్క్స్, సోషల్ మార్క్స్, సైన్స్ మార్క్స్, తర్వాత ఇంకొకటి మ్యాథ్స్ మార్క్స్, తర్వాత హిందీ మార్క్స్ అనేది ఇద్దాం. హిందీ మార్క్స్ ఇద్దాం అనుకుంటే ఇక్కడ కాలం ఉందా? లేదు. మరి కాలం రావాలంటే ఏంటి? సేమ్ లేఅవుట్లకు వెళ్ళండి, ఇక్కడ ఇన్సర్ట్ రైట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఇన్సర్ట్ కాలం టు ది రైట్ అన్నమాట. లేదా మీరు రైట్ క్లిక్ కొట్టినా కూడా ఇన్సర్ట్ వస్తుంది. ఇన్సర్ట్లో అడుగుతుంది మీకు కాలం లెఫ్ట్ కావాలా రైట్ కావాలా అని అడుగుతుంది. ఇక్కడైనా క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ ఇన్సర్ట్ రైట్ అయినా ఉంటుంది. ఇందులో ఏ కమాండ్ వాడినా ఓకే. ఇందులో ఈ ఆప్షన్ వాడదాం, ఇన్సర్ట్ రైట్. రైట్ అనగానే వచ్చిందా రాలేదా? ఇక్కడ ఏం టైప్ చేయొచ్చు, హిందీ మార్క్స్, హిందీ
మార్క్స్. తర్వాత టోటల్ కూడా కావాలనుకోండి, మళ్ళీ ఏమంటారు ఇక్కడ ఇన్సర్ట్ రైట్. రైట్ అనగానే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొకటి వస్తుంది, టోటల్ అంటాం. ఇప్పుడు మీరేం చెప్పారు ఇంతకుముందు? హిందీ మార్క్స్ తెచ్చుకున్నారు, టోటల్ తెచ్చుకున్నారు. ఒక్కొక్కరు విడివిడిగా తెచ్చుకున్నారు. రెండు ఒకేసారి తెచ్చుకోలేమా? తెచ్చుకోవచ్చు అది కూడా. ముందైతే ఈ కాలంను డిలీట్ చేయండి, ఈ రెండు కాలమ్స్ డిలీట్ చేద్దాం. డిలీట్ చేయడాన్ని ఏమంటారు అని చెప్పాను? డిలీట్లోకి వెళ్ళేసి ఏమంటారు? డిలీట్ కాలం. హిందీ మార్క్స్ కూడా ఏం చేద్దాం ఇక్కడ? డిలీట్ కాలం. ఇప్పుడు నాకు రెండు కాలమ్స్ వెంటనే రావాలి. ఏం చేయాలి? ముందు ఏం చేయండి? సైన్స్ మార్క్స్, మ్యాథ్స్ మార్క్స్ అనే రెండింటినీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారు? ఇన్సర్ట్ రైట్. ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ రైట్ లెఫ్ట్ అంటే మీరున్న దానికి, అంటే మీరున్న పొజిషన్, ఆ కాలం అనేది లెఫ్ట్ రావాలా రైట్ రావాలా అని అర్థం. ఇప్పుడు మీకు రైట్ కావాలా లెఫ్ట్ కావాలా? నాకు రైట్ కావాలి. అప్పుడు ఏమంటారు? ఇన్సర్ట్ రైట్ అంటారు. లేదు, నేను మళ్ళీ డిలీట్ చేస్తున్నాను, ఒకటి లెఫ్ట్ కావాలి ఒకటి రైట్ కావాలి అనుకోండి. లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి అంటే ఏంటి? ముందైతే డిలీట్ కాలం. నీకు ఎక్కడ రావాలి? ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, తెలుగు తర్వాత హిందీ రావాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ కాలం పెట్టండి. ఇప్పుడు మీకు ఇంగ్లీష్కు లెఫ్ట్ రావాలా రైట్ రావాలా? లెఫ్ట్ రావాలి. ఇప్పుడు ఏమంటారు? ఇన్సర్ట్ లెఫ్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాను? హిందీ మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనండి. తర్వాత ఇక్కడ మ్యాథ్స్ మార్క్స్ రైట్ సైడ్ రావాలి, ఇన్సర్ట్ రైట్ రావాలి. ఇక్కడ ఏమంటారు? టోటల్ అని అనుకోవచ్చు. ఓకేనండి. ఇలా కాదు, రెండు ఒకే వైపు కావాలి అనుకోండి, మళ్ళీ దీన్ని డిలీట్ చేద్దాం. ఎలా? డిలీట్ ఎంటైర్ కాలం. టోటల్ అనేది తీసేద్దాం. ఏమంటారు? డిలీట్ ఎంటైర్ కాలం. ఇక్కడనే రెండు రావాలి. రెండు ఎట్ ఏ టైం రావాలి అంటే మీరు రెండు కాలమ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ రైట్ అని అండి. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు రెండు ఇంతకుముందు సెలెక్ట్ చేయకుండా ఒకే సెల్లులో ఉండి ఇన్సర్ట్ రైట్ అన్నాను. ఇప్పుడు రెండు సెలెక్షన్ చేసుకొని ఏమంటారు అంటే ఇన్సర్ట్ రైట్ అంటారు. ఇక్కడ ఏం చేద్దాము అంటే టోటల్ హిందీ మార్క్స్ అనేది ఇస్తున్నాను. హిందీ మార్క్స్ టోటల్ ఇలా తీసుకున్నాను. ఈ విధంగా మనకు కావలసినట్టుగా మనం టేబుల్లో మన కాలమ్స్ అంటే కాలమ్స్, రోస్ అంటే రోస్ అనేది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన నాకు స్కూల్ నేమ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. అంటే వీటిని ఏమంటారు? హెడర్ రో అంటాము. ఈ హెడర్ రో పైన మనం ఒక స్కూల్ నేమ్ పెట్టాలి. స్కూల్ నేమ్ పెట్టాలి అంటే మనకు ఒక రో కావాలి. రో కావాలంటే ఏంటి? ఇక్కడ ఇన్సర్ట్ రో ఎబో అనేది ఉంటుంది అనమాట. ఎబో అనగానే మంచి ఇక్కడ ఒక రో వచ్చింది. ఈ రోలో మనము స్కూల్ యొక్క నేమ్ను ఎంటర్ చేయండి. స్మార్ట్ హై స్కూల్ అని వచ్చేసింది. దీన్ని సెలెక్ట్ చేయాలి అనుకోండి. సెలెక్ట్ ఎలా చేస్తారు అంటే దీని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఎందుకు సెలెక్ట్ చేయాలి? హెడ్డింగ్ అన్నప్పుడు ఇన్ని గదులు అవసరం లేదు, ఒకే గదిగా మారాలి. ఈ గదులను మెర్జ్ చేసి పడేయాలి. మెర్జ్ అంటే ఏంటి? అంటే గదులను కలపడాన్ని, కలిపేసి ఒకే గదిగా మార్చుకోవడాన్ని మెర్జ్ అంటారు. ఎలా చేయాలంటే ఈ అన్ని సెల్లులను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా స్మార్ట్ హై స్కూల్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ దీనిని సెంటర్లో ఇవ్వాలి. మరి సెంటర్లో రావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్తే అలైన్మెంట్స్ ఉన్నాయి కదా. ఎప్పుడైనా బాక్స్లో 9 అలైన్మెంట్, జనరల్గా 3 అలైన్మెంట్స్ ఉంటాయి. సెల్కి వచ్చేసరికి 9 ఉంటాయి. ఎందుకంటే ఒక బాక్స్ అన్నప్పుడు ఏంటి అంటే లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ లాగా ఇలా ఏంటి, టాప్లో లెఫ్ట్, టాప్లో సెంటర్, టాప్లో రైట్, మిడిల్లో లెఫ్ట్, మిడిల్లో సెంటర్, మిడిల్లో రైట్, బాటంలో లెఫ్ట్, బాటంలో సెంటర్, బాటంలో రైట్. ఏమంటే ఒక గదిలో మనం ఉన్నప్పుడు, మధ్యలో అన్నప్పుడు గదిలో కూడా మనకి ఎన్ని ఉంటాయి? 9 అలైన్మెంట్స్ ఉంటాయి. అలానే ఈ సెల్లో కూడా 9 అలైన్మెంట్గా మనం తీసుకుంటాం. సెంటర్లో రావాలంటే ఏది తీసుకోవాలి? ఇక్కడ మిడిల్ సెంటర్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దాని స్కూల్ తీసుకున్నాక దాని క్రింద మళ్ళీ ఒక విలేజ్ నేమో మా డిస్టిక్ నేమో రావాలి అనుకోండి. ఇక్కడ డిస్టిక్ నేమ్ అనేది మనం ఇవ్వచ్చు. ఇక్కడ ఏమని ఇస్తున్నాను? వరంగల్ అనేది ఇచ్చాను. ఆటోమేటిక్గా మనకు రావడం జరిగిందనమాట. ఇది మనం ఎంటర్ చేసుకునే విధానం. తర్వాత ఇంకొకటి చూద్దాం. తెలుగు మార్క్స్ అని ఉంది. తెలుగు మార్క్స్లో ఇక్కడ చూడండి, ఇంకొకటి చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి అనుకోండి. లెఫ్ట్ సైడ్లో ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ ఏంటి అన్నీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్తున్నాను, లెఫ్ట్ అన్నాను, అన్నీ జరుగుతున్నాయి. అలా కాదు, మనం ఏంటి అంటే అలాంటప్పుడు మనం ఏం చేయండి అంటే ఇక్కడ సింపుల్ మెథడ్, ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ను మనం తీసివేయాలి. గ్యాప్ను తీసేయాలంటే ఏమంటారు? ఇక్కడ నార్మల్గా డెలీట్ అనండి. ఏమంటారు? కీబోర్డులో డెలీట్ అని ఉంటుంది.
మనం ఎన్నిసార్లు ఇప్పుడు ఎంటర్ కొడితే ఏమవుతుంది, గ్యాప్ వస్తుంది. దాన్ని తీసేయాలంటే బ్యాక్ స్పేస్ పెడితే వెళ్ళదు. ఏం చేయండి, ఇక్కడ కర్సర్ పెట్టేసి డిలీట్ ద్వారా ఆ గ్యాప్ను మనం తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ తెలుగు మార్క్స్లలో మనం ఏం చేద్దాము అంటే 2 సబ్జెక్ట్స్ తీసుకుని, ఇప్పుడు మీరు జనరల్గా తెలుగు మార్క్స్ అనగానే ఇక్కడ నేను ఫస్ట్ వన్ ఒకటి చూపిస్తాను. రూల్ నెంబర్ 1 అని ఇచ్చాను. తర్వాత ట్యాబ్ ఏం యూజ్ చేస్తాం, ఒక గది నుండి ఒక సెల్కి మనము వెళ్ళాలి అనుకున్నప్పుడు ట్యాబ్ అనేది క్లిక్ చేయండి కీబోర్డ్లో. ఇక్కడ నేను శ్రీనివాస్ అనే పేరు ఇస్తున్నాను. శ్రీనివాస్ అనే పేరు ఇచ్చిన తర్వాత తెలుగు మార్క్స్ నేను 100 అన్నాను, ఇంగ్లీష్ మార్క్స్ 100 అన్నాను, అలానే సోషల్ మార్క్స్ కూడా 100, సైన్స్ మార్క్స్ కూడా 100, మ్యాథ్స్ మార్క్స్ 100, హిందీ మార్క్స్ 100 అన్నాను. ఇలా కాకుండా 100 కాకుండా 50 మార్క్స్ తీస్తాం. అంటే పేపర్ 1 పేపర్ 2 అనేది కావాలి. అంటే తెలుగు ఒకటే కాలం ఉంది, ఇందులో 50 మనం ఎంటర్ చేయగలుగుతామా? చేయలేము. ఎంటర్ చేయలేము కాబట్టి మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఈజీ మెథడ్, దీంట్లో ఒక గదిని ఏర్పాటు చేయాలి. ఈ గదిని ఎలా ఏర్పాటు చేస్తాము అంటే సింపుల్ మెథడ్. దీనిని సెలెక్ట్ చేసుకొని ఏం చేద్దాము అంటే 2 ముక్కలుగా విడగొడదాం. దీనినే స్ప్లిట్ సెల్స్ అంటారు. ఏమంటారు వీటిని? స్ప్లిట్ సెల్స్. ఎన్ని గదులుగా కావాలి అవి? ఇక్కడ 2 కాలమ్స్. ఎన్ని రోస్ ఉన్నాయి అవి? 4 రోస్. ఇక్కడ ఓకే అనండి, అంతే. 2 పీసెస్గా మారిపోతుంది. ఇది కూడా అంతే. మనం ఏం చేద్దాం, ఎవ్రీ గదిని స్ప్లిట్ సెల్స్ అనండి. స్ప్లిట్ సెల్స్ అనగానే మనకు ఆటోమేటిక్గా ఎన్ని గదులు ఇక్కడ మొత్తము టోటల్ 4 తీసుకొని ఏమంటారు ఇక్కడ ఓకే అన్నారు అనుకోండి, ఇలా వచ్చి ఇది ఎందుకు వచ్చేసింది అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి డిలీట్ అని. అలాంటప్పుడు మీరు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇక్కడ అండు అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను ఏమన్నాను, 2 + 4 అన్నాను. అలాంటప్పుడు ఇక్కడ అండు అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏదో ఎర్రర్గా మనం చేసాము వర్క్. ఇక్కడ ఎందుకంటే 100 సెలెక్ట్ చేశాను, ఆ గదిలోనే 4 రోస్ అన్నాను కాబట్టి అది మాత్రమే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయండి అంటే దీన్ని బ్యాక్ స్పేస్ ద్వారా కామన్గా తెచ్చుకోండి. ఇక్కడ కర్సర్ పెట్టండి, అంతే. సెలెక్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఇక్కడ ఏమంటాము, స్ప్లిట్ సెల్స్ అన్నాను. ఇక్కడ ఇది కూడా అలానే వస్తుంది కదా, ఇక్కడ రిమూవ్ చేసేయండి. వీటిని ఏం చేస్తారు, టోటల్గా రిమూవ్ చేయండి. ముందుగా కాలమ్స్గా విడగొట్టిన తర్వాతనే మనం ఏం చేద్దాము, ఎంట్రీ అనేది చేద్దాం. ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఏమన్నాను, స్ప్లిట్ సెల్స్. ఎన్ని వచ్చాయి? 2 కాలమ్స్ 4 రోస్. అన్నిటినీ కూడా మీరు ఏం చేయండి, సెలెక్షన్ అవసరం లేదు, ఒక దాంట్లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏమంటారు, స్ప్లిట్ సెల్స్ 2 కాలమ్స్ 4 రోస్. కాకపోతే ఒకటి వస్తుంది. అలా కాకుండా అన్నీ కావాలంటే ఇప్పుడు సెలెక్ట్ చేయండి. స్ప్లిట్ సెల్స్ 2 కాలమ్స్ 4 రోస్. ఇక్కడ కూడా ఏమంటారు, 2 కాలమ్స్ 4 రోస్. ఇక్కడ కూడా ఏమంటారు, 2 కాలమ్స్ 4 రోస్. ఇక్కడ కూడా ఏమంటారు, 2 కాలమ్స్ 4 రోస్. ఓకే, ఇక్కడ టోటల్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూద్దాం, శ్రీనివాస్ అనే పేరు తెలుగు మార్క్స్ అని ఇచ్చాను. తెలుగు మార్క్స్లో ఇక్కడ చూడండి 45 మార్క్స్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఏమిస్తున్నాను, 45 ఇలా ఇచ్చాను. సపోజ్ 50 మార్క్స్ 50 మార్క్స్, తర్వాత 47, 48, 47, 49, ఇక్కడ ఏమిచ్చాను 49. ఇప్పుడు మనము దీని యొక్క టోటల్ చేయాలి. టోటల్ ఏ విధంగా చేస్తాము, ఇక్కడ వెళ్ళగానే మనకు ఫార్ములా అనేది ఉంటుందన్నమాట. ఈ ఫార్ములాకి వెళ్ళగానే మనకి ఇక్కడ ఈక్వల్ టు సమ్ లెఫ్ట్ అన్నమాట ఫార్ములా అనేది వాడడం జరిగింది అనమాట. ఈక్వల్ టు సమ్ లెఫ్ట్ అని ఎందుకు అనాలి అంటే మీరున్న పొజిషన్కు నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఎటువైపు ఉన్నాయి నెంబర్స్ అనేది లెఫ్ట్ వైపు ఉన్నాయి. అంటే లెఫ్ట్ వైపు ఉన్న వాటిని సమ్ చేయండి, అంటే మొత్తము యొక్క మొత్తాన్ని చెప్పండి అని చెప్పడం అనమాట. ఇక్కడ కర్సర్ పెట్టి ఎక్కడికి వెళ్ళండి అంటే ఫార్ములాకు వెళ్ళండి. ఈ వెళ్ళిన తర్వాత ఈక్వల్ టు సమ్ లెఫ్ట్ అనే కమాండ్ను వాడండి. ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్ ఏమంటారు ఇక్కడ లెఫ్ట్, LEFT. మీరే టైప్ చేయొచ్చు, ఆటోమేటిక్గా వస్తుంది. తీసుకొని ఏమంటారు ఇక్కడ మీరు ఓకే అనండి. ఆటోమేటిక్గా ఆన్సర్ రావడం జరిగింది. ఇంకొక నేమ్ తీసుకుందాం, రాజు అనే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ మార్కులు ఎంటర్ చేస్తున్నాను. 78 కాదు కదండి, రాంగ్ కదా. మనం 50 మార్క్స్ కాబట్టి ఒక్కొక్కటి మళ్ళీ ఎంటర్ చేసుకుంటూ వెళ్దాం. ఇందులో ఉన్న దానిని
తీసివేయాలి అంటే ఎలా తీసేస్తారు? సెలెక్ట్ చేసేసి డిలీట్ అనొచ్చు, లేదా Ctrl Z ద్వారా దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ 41 అని ఇచ్చాను, 44 ఇచ్చాను, 46 ఇచ్చాను, 41, 44, 45, 46, 48, 44, 47 ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళాను. దీని యొక్క టోటల్ రావాలి. టోటల్ రావాలంటే ఎలా వస్తుంది? మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఫార్ములాకి వెళ్ళారు. ఏమంటున్నారు ఇక్కడ? సమ్ ఎబోవ్ అన్నారు. ఎబోవ్ అంటే ఏంటి అంటే పైన ఏముంది? టోటల్ పైన 570 ఉంది. మీరు ఎబోవ్ అన్నారు అనుకోండి, అదే 570 వస్తుంది. రాంగ్ కదా? మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఈక్వల్ టు సమ్ లెఫ్ట్ అనేది వాడాలి. మరి ఎలా వాడచ్చు అంటే ఈ ఎబోవ్ను తీసివేసి ఎబోవ్ దగ్గర మనం ఏం టైప్ చేయొచ్చు? ఈక్వల్ టు సమ్ లెఫ్ట్ అనేది టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఓకే అన్నామనుకోండి, ఆటోమేటిక్గా టోటల్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కావలసినట్టుగా మనము ఇక్కడ టోటల్ అనేది, కాకపోతే మాన్యువల్గా ఇందులోనే చేయాలి. మాన్యువల్గా చేయడం అంటారు. అదే ఎక్సెల్లో అయితే ఆటోమేటిక్గా డ్రాగ్ అండ్ డ్రాప్లో ఆటోమేటిక్గా వస్తుంది. ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ అంటారు అక్కడ. ఇది మార్క్ షీట్ తయారు చేసుకునే విధానం. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా దీన్ని ఫార్మేటింగ్ కరెక్ట్గా చేయాలి. ఫార్మేటింగ్ ఎలా కరెక్ట్ చేయాలంటే, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ టెక్స్ట్ అనేది కరెక్ట్ సెంటర్లో రావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా టోటల్ అనేది సెంటర్లో రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మార్క్ షీట్ అనేది తయారు చేసుకోవచ్చు. మరి ఈ రోస్ సంఖ్యను మనం ఎలా పెంచుకోవచ్చు? ఇక్కడ పెంచుకోవాలి అంటే ఏంటి అంటే సింపుల్ మెథడ్. కీబోర్డులో ట్యాబ్ అని ఉంటుంది. ఈ ట్యాబ్ను వాడడం వల్ల మనకి ఏమవుతుంది అంటే రోస్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ట్యాబ్ కీబోర్డ్లో ఏం పట్టుకోండి? ట్యాబ్. దీనివల్ల ఏమైంది? ఇక్కడ రోస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. ఇలా పేజీ కంప్లీట్ అయ్యేంత వరకు చూద్దాము. పేజీ కంప్లీట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. కొద్దిసేపు ప్రెస్ చేయండి, ఇలానే రోస్ ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్ళిపోయాయి. మీరు ఇన్సర్ట్ రోస్ అని ఒకేసారి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీకు ఆప్షన్ చెప్పాను. ఎలా చెప్పాను? ఈ 2 రోసే ఉన్నాయి. ఏమంటారు? రోస్ ఎక్కువ కావాలన్నప్పుడు ఇన్సర్ట్ అనేది ఉంటుందని చెప్పాను. ఇన్సర్ట్ బిలో అన్నారనుకోండి, వచ్చాయి. 4, 4, 8 రావాలనుకోండి, ఇక్కడ ఏం చేస్తారు? సెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్ బిలో. మళ్ళీ కావాలనుకోండి, ఇక్కడ ఏమంటారు? ఇలా కూడా తీసుకోవచ్చు. ఎబో అంటే ఏమవుతుంది? పైన వస్తుంది. ఒకేసారి మనం ఎబో అనుకుంటూ ఉంటే చూడండి, టేబుల్ జనరేట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? మనం సెలెక్షన్ చేసుకున్న రోస్ పైన అన్ని రోస్ అన్నమాట. ఎన్ని అయితే అన్ని, మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారో అన్ని రోస్ పైన అంటే ఎబో వస్తాయి, అన్ని క్రింద వస్తాయి. అలా చేయొచ్చు. లేదా మీకు ఇంకా ఈజీ మెథడ్, నేను ట్యాబ్ పట్టుకుంటాను, ప్రెస్ చేసి పట్టుకుంటాను అనుకుంటే ఓకే. కాకపోతే ఒకటి గమనించండి, ఇక్కడ స్మార్ట్ హై స్కూల్ అని ఉంది, నెక్స్ట్ వరంగల్ అని ఉంది. దీనిని నేను ఏం చేస్తున్నాను అంటే హెడ్డింగ్ అంటే చేయాలనుకున్నప్పుడు హోమ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫాంట్ స్టైల్స్ ఉంటాయి. మీకు ఏ ఫాంట్ స్టైల్ కావాలి తీసుకున్నాను. ఇక్కడ ఇది ఎందుకు రాలేదు, ఇక్కడ వరకు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సెలెక్ట్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ కాలేదు ఇంతకుముందు. మళ్ళీ వెళ్ళండి, సేమ్ ఫాంట్ ఇక్కడ ఏముంది? భాస్కర్ విల్లే ఓల్డ్ అని ఉంది. భాస్కర్ విల్లే ఓల్డ్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ అదే ఫాంట్ కావాలంటే మీరు కొట్టేసేయండి, భాస్కర్ విల్లే తీసుకొని ఏమంటారు ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా మనం ఫాంట్ సైజ్, అలానే హెడ్డింగ్ అన్నప్పుడు ఎలా ఉండాలి? పెద్దదిగా ఉండాలి. కొద్దిగా కాంటెంట్ పెద్దదిగా కనిపించేలాగా సెట్ చేయాలి. బోల్డ్ అనండి. దాని యొక్క ఫాంట్ సైజును పెంచడానికి ఇక్కడ నెంబరింగ్ అనేది ఉంటుంది. నెంబర్ పెరిగిన కొద్ది ఏమవుతుంది? దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లేదా ఇక్కడ బటన్ ప్రెస్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయొచ్చు. ఏమైనా కలర్ కావాలి అనుకుంటే కూడా కలర్ అనేది అప్లై చేయాలి. ఏది చేసినా సెలెక్ట్ చేసే చేయాలి. సెలెక్ట్ చేయకుండా మీరు ఏది చేసినా అక్కడ యాక్షన్ అనేది ఉండదు. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ను అప్లై చేసుకోండి. ఈ విధంగా నేను స్కూల్ నేమ్ అని ఇచ్చాను. సెకండ్ పేజీలోకి వెళ్దాము. సెకండ్ పేజీలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్ అనేవి లేవు. హెడ్డింగ్స్ లేకుండా మళ్ళీ సెకండ్ పేజ్ ప్రింట్ తీయడం బాగుండదు. ఇలా ప్లెయిన్ పేపర్లో 80% మనం మార్కులు అనేది ఎంటర్ చేయలేదు. కాబట్టి హెడ్డింగ్ అనేది మనది పైన హెడ్డింగ్ క్రింద రావాలి. క్రింద రావాలంటే చాలామంది ఏం చేస్తారు? దీన్ని సెలెక్ట్ చేసి ఏమంటారు? కాపీ అంటారు. కాపీ అనేసేసి ఇక్కడికి వెళ్ళేసేసి ఏమంటారు? ఇక్కడికి వెళ్ళేసి ఏమంటారు? రైట్ క్లిక్ కొట్టేసి ఏమంటారు? పేస్ట్. పేస్ట్ అన్నప్పుడు ఇది ఇలా వచ్చేసింది. అంత రాంగ్ కదా? అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే Ctrl Z కొట్టేసేయండి. నాకేంటి అంటే పైన హెడ్డింగ్ ఎలా ఉందో అలానే కావాలి. ఎలా రావాలో అనేది మీకు ఏది కావాలో ఆ రోను
సెలెక్ట్ చేయండి. పైన హై స్కూల్ అనేది రావాలి. ఇక్కడ చూడండి వరంగల్ అనేది తప్పు పడింది. ఒకసారి కరెక్షన్ చేద్దాము. ఇక్కడ ఏమంటున్నాను, వరంగల్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ 2 రోస్ను సెలెక్ట్ చేయండి. చేసేసేసి మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి లేఅవుట్లోకి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళగానే రిపీట్ హెడర్ రోస్ అని ఉంటుందన్నమాట. రిపీట్ హెడర్ రోస్ అంటే మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ రోస్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. అంటే మనం ఈ రోను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 2 రోస్ నాకు సెకండ్ టేబుల్లో రావాలి అనుకున్నప్పుడు రిపీట్ హెడర్ రో అనండి. అంతే, సింపుల్. ఇలా అనగానే నెక్స్ట్ పేజీలో మనకు ఆటోమేటిక్గా ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అవే హెడ్డింగ్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం టేబుల్ అనేది జనరేట్ చేసుకొని మార్క్ షీట్ అనే ఎంటర్ చేసుకునే విధానం ఇది నేర్చుకున్నాం. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకొక చిన్న టేబుల్ క్రియేట్ చేయడం నేర్చుకుందాం. న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. న్యూలోకి వెళ్ళండి. న్యూలోకి వెళ్ళేసి ఏమంటారు, ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ మీద టిక్ చేయండి. బ్లాంక్ డాక్యుమెంట్ మీద టిక్ చేయగానే ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం ఒక టైం టేబుల్ అనేది లేదా ఒక టేబుల్ నార్మల్ టేబుల్ డిజైన్ చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ తీసుకొని ఇక్కడ స్టూడెంట్ నేమ్ అన్నాను. ఇక్కడ ఏమన్నాను, తెలుగు మార్క్స్ అన్నాను. ఇక్కడ ఇంగ్లీష్ మార్క్స్ అన్నాను, మ్యాథ్స్ మార్క్స్ అన్నాను, సైన్స్ మార్క్స్ అన్నాను, సోషల్ మార్క్స్ అన్నాను, హిందీ మార్క్స్ అన్నాను, టోటల్ ఇచ్చాను. ఇక్కడ వీటిని డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ కొట్టేసి ఏమంటారు, ఇక్కడ డెలీట్ రోస్ అనొచ్చు. మీకు చెప్పాను ఇది ఆల్రెడీ. డెలీట్ కాలమ్స్ అన్నాను. డెలీట్ కాలమ్స్ అనొచ్చు. ఇక్కడ కూడా లేఅవుట్లో ఏముంటుంది, ఇక్కడ మనకు డెలీట్ కాలమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళి కూడా డెలీట్ కాలమ్స్ అనేవి అనొచ్చు. ఏదైనా మనం ఇక్కడ చేసే ప్రతి ఒక్కటి కూడా రైట్ క్లిక్లో వస్తుంది. రైట్ క్లిక్ ద్వారా కూడా మనం వెళ్ళొచ్చు. ఇన్సర్ట్లో ఉండే ప్రతి ఒక్క ఆప్షన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఇందులో ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు, ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ అలానే సి అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఇక్కడ మార్కులు ఎంటర్ చేస్తున్నాను. ఏంటి, 74 అని ఇలా మార్క్స్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాను. ఓకే, ఇందులో ఇంకొకటి చూద్దాము. ఇంకొకరి మార్కులు ఎంటర్ చేశాము. ఓకే, ఇలా తర్వాత ఇక్కడ ఒక మార్క్స్ ఎంటర్ చేశాను. ఇలా మనము ఇప్పుడు నేను ఇక్కడ టోటల్ చేయడం మీకు చెప్పాను. ఫార్ములాకి వెళ్ళారు, సమ్ లెఫ్ట్ అన్నారు. ఓకే, ఇక్కడ కూడా ఏమంటున్నారు, ఫార్ములాకి వెళ్ళారు, ఏమంటున్నారు, అబౌవ్ కాకుండా ఏం చేయాలి, ఈక్వల్ టు సమ్ లెఫ్ట్, బ్రాకెట్ క్లోజ్ తీసుకొని ఏమంటారు ఇక్కడ. ఓకే, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాను, ఫార్ములాకి వెళ్ళేసి సమ్ లెఫ్ట్ అన్నాను, లెఫ్ట్ అన్నాను, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ చేసేసాను. ఓకేనా. ఇప్పుడు ఇలా టోటల్ వచ్చేసింది. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇక్కడ ఫార్ములా పైన కన్వర్ట్ టు టెక్స్ట్ అని ఉంది. ఈ టేబుల్ను టెక్స్ట్గా కూడా మార్చుకోవచ్చు. ఎలా, ముందైతే దీనిని సెలెక్ట్ చేసి సెంటర్లో తీసుకోండి. అలైన్మెంట్ ఈజ్ సెంటర్. ఇది టేబుల్ టెక్స్ట్గా ఎలా మారుతుంది అంటే సెలెక్ట్ చేసేసి ఇక్కడ కన్వర్ట్ టు టెక్స్ట్ అనండి. కన్వర్ట్ టు టెక్స్ట్ అనగానే ట్యాబ్స్ కదా మనం వాడేది. ఒక సెల్ నుండి ఇక్కడ ట్యాబ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏమంటున్నాను, ఓకే అన్నాను. ఇక్కడ చూడండి, టేబుల్ అనేది టెక్స్ట్గా మారిపోయింది. ఈ విధంగా టేబుల్ను టెక్స్ట్గా మార్చుకోవచ్చు. అదే మరి టెక్స్ట్ మళ్ళీ టేబుల్గా మారాలంటే ఎలా మార్చుకోవచ్చు, అది కూడా. కాకపోతే ఇక్కడ డిజైన్ లేఅవుట్ అనేది మనకు కనిపించదు. ఎందుకంటే అది టేబుల్ ఉన్నప్పుడు ఆ 2 మెనూలు వస్తాయని చెప్పాను. మరి ఏం చేయాలి, దీన్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత అదే ఇన్సర్ట్లోకి వెళ్ళండి. మన టేబుల్ ఎక్కడైతే తెచ్చుకున్నామో అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత టేబుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ కొట్టినప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అంటారు. ఇక్కడ క్లిక్ చేయగానే టేబుల్ అనేది మళ్ళీ కనబడడం జరుగుతుంది. అంటే టేబుల్ మళ్ళీ జనరేట్ చేయడం జరిగింది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ విడ్త్ పెరిగింది, ఇది కూడా గమనించండి. ఒక పని అయిపోతుంది. ఇక్కడ ఈ విడ్త్ పెరిగినప్పుడు ఇక్కడ లాస్ట్ ఎండింగ్ లైన్ దగ్గర పట్టుకొని నెమ్మదిగా ఇలా పుష్ చేయండి. ఆటోమేటిక్గా దాని యొక్క విడ్త్ అనేది తగ్గుతూ ఉంటుంది. అర్థమైందండి. ఈ విధంగా టేబుల్ను టెక్స్ట్ను టేబుల్గా మార్చుకోవచ్చు. ఓకేనండి. ఇంతటితో ఈ సెషన్ ముగిద్దాం. మరి యొక్క కొత్త క్లాస్లో మరి యొక్క సెషన్లో కలుద్దాం. ఓకేనండి. థ్యాంక్ యూ.